చూడపోతుంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఫర్ ల్యాండ్. సో రామ్ వచ్చేసి ఒక ల్యాండ్ని వచ్చేసి తీసుకున్నాడు డిసెంబర్ 2016 డిసెంబర్లో. ఎంతకి తీసానంటే 10 lakh రూపీస్కి తీసుకున్నాడు. అండ్ దెన్ ఏం చేస్తున్నాడంటే ఏప్రిల్ 2018లో 12,10,000 రూపీస్కి అమ్మేస్తున్నాడు. సో బ్రోకరేజ్ ఎంతంటే 10,000 రూపీస్ బ్రోకరేజ్గా. సో ఈ కేసులో మనం ఎలా వచ్చేసి ఈ క్యాపిటల్ గెయిన్ని మనం ఇన్కమ్ ట్యాక్స్లో ఫైల్ చేయాలని చూడబోతున్నాం. సో ఇది వచ్చేసి ఎక్కడ ఫిల్ చేయాలంటే షెడ్యూల్ సీజీ అంటే షెడ్యూల్ క్యాపిటల్ గెయిన్. సో షెడ్యూల్ క్యాపిటల్ గెయిన్లో మనం ఫస్ట్ వచ్చేసి క్యాల్కులేషన్ చేస్తాం. సో ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ దట్ ఈస్ సేల్స్ కన్సిడరేషన్ ఎంతంటే 12,10,000 రూపీస్. సో ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ రిసీవబుల్ వచ్చేసి 12,10,000 రూపీస్. ఓకే. అండ్ దెన్ మనకేం ఫిల్ చేయాలంటే వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ యాజ్ పర్ స్టాంప్ వాల్యుయేషన్ అథారిటీ. సో ఈ స్టాంప్ వాల్యుయేషన్ అథారిటీ ఏంటంటే ఆ ప్రాపర్టీ వాల్యూని గవర్నమెంట్ వచ్చేసి సిమిలర్ ప్రాపర్టీస్ యూజ్ చేసి డిటర్మైన్ చేస్తుంది. సో ఈ కేసులో ఏంటంటే ఈ రామ్ కేసులో అది కూడా 12,10,000 రూపీసే ఉంది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ అడాప్టెడ్ యాజ్ పర్ సెక్షన్ 50C ఫర్ ది పర్పస్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ AI or A2. సో AI or A2 ఈ కేసు రెండుమే సేమ్ వల్ల మనం ఏం రాస్తున్నాం అంటే ఇది ఫిల్ చేస్తున్నాం. సో ఇప్పటికీ మనం ఏం చేస్తున్నాం అంటే ఎంత వాల్యూ వచ్చేసి ఆ ల్యాండ్ని సెల్ చేసిన వల్ల వచ్చింది మనం రాస్తున్నాం. నెక్స్ట్ ఏం చేస్తుంటే ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఓన్లీ అండ్ ఎక్స్క్లూసివ్ ఇన్ కనెక్షన్ విత్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ విచ్ మీన్స్ బ్రోకరేజ్ ఎంతంటే 10,000 రూపీస్. 10,000 రూపీస్ బ్రోకరేజ్ మనం యాడ్ చేయాలి. సో ఎక్స్పెండిచర్ ఓన్లీ అండ్ ఎక్స్క్లూసివ్ ఇన్ కనెక్షన్ విత్ ట్రాన్స్ఫర్. సో 10,000 rupees brokerage. And then కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ పర్చేస్ ప్రైస్ ఎంతంటే 10 lakh rupees. సో 10 lakh rupeesని మనం వచ్చేసి కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ వితౌట్ ఇండెక్సేషన్లో ఫిల్ చేయాలి. సో ఇండెక్సేషన్ అంటే ఏంటంటే 1 lakh ఫిల్ చేసిన 10 lakhs rupees. ఇండెక్సేషన్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ వచ్చేసి మన మనీ వాల్యూ చేసి వాల్యూ డిక్రీస్ అవుతూ వస్తుంది బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఆ ఇన్ఫ్లేషన్ని ఓవర్కమ్ చేయను గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏంటంటే ఒక ఆప్షన్ మనకి ఇచ్చి ఉంటుంది ఇండెక్సేషన్ అని. కానీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్కి ఇండెక్సేషన్ వచ్చేసి అలౌడ్ కాదు, కానీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్కి ఇండెక్సేషన్ అలౌడ్ ఉంది. అది ఎలా అని మనం ఈ వీడియో లేటర్ పార్ట్లో చూస్తాం. సో రామ్కి 12,10,000 రూపీస్కి అమ్మిన ఒక ల్యాండ్ వాల్యూ తీసేది వచ్చేసి 10 lakh rupees. సో టోటల్ గెయిన్ ఎంతంటే 2 lakh rupees. సో 2 lakh rupees వచ్చేసి ఉంటుంది. ఈ 2 lakh rupeesకి ఇక్కడ చూస్తే మనకు వస్తుంది. సో స్క్రాల్ డౌన్ చేస్తే ఏమొస్తుంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చేసి అప్లికబుల్ రేట్ ఈ 2 lakh rupees వచ్చేసి మన ఏ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లో ఉన్నామో ఆ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్కి ఆ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్కి డిటర్మైన్ అయ్యే ట్యాక్స్ మనకి అవుతుంది. అది ఎప్పుడు అవుతుందని మనం ఈ వీడియో లేటర్ పడుతుంది. ఇప్పటికీ మనం వచ్చేసి రామ్కి ఉన్న ల్యాండ్ వాల్యూని అమ్మితే వచ్చిన గెయిన్స్ని మనం ఇక్కడ పాపులేట్ చేస్తున్నాం.